హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానములుగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్వహించేందుకు ఏర్పడిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయాన్ని నిర్వహించడమే కాకుండా శ్రీవారి భక్తులకు సంబంధించి శ్రీవారి దేవస్థానానికి సంబంధించి సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఈ టీటీడీ సంస్థ అప్పట్లోనే 26,000 ఖర్చుతో భక్తుల సౌలభ్యం కోసం మెట్ల మార్గాన్ని నిర్మించింది. దాంతోపాటు 1944 ఏప్రిల్ నాటికి ఘాట్ రోడ్డును కూడా నిర్మించింది. ఈ ఘాట్ రోడ్డు ఏర్పడిన తర్వాతనే ఈ తిరుమలకు భక్తుల సంఖ్య పెరిగింది. 1978 నాటికి రెండో ఘాట్ రోడ్డు కూడా నిర్మించేసింది ఈ టీటీడీ సంస్థ అనేది. తిరుమలలో ఉన్న ఈ దేవస్థానం మహావిష్ణువు రూపమైన శ్రీ వెంకటేశ్వరుడికి అంకితం. కలియుగ కాలంలో భక్తులను కష్టాల నుండి రక్షించేందుకు స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడనేసి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాకుండా ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది భక్తుల నమ్మకంతో. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వాయుదేవుని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషువు గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి తన బలంతో ఆ పర్వతాన్ని కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షతో సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొంటుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం నుండి అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తానని, అక్కడ శ్రీ మహావిష్ణువు వెలుస్తాడని చెబుతాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయ్యి ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలుస్తాడు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా, తోక భాగంలో శ్రీశైలంలో మల్లికార్జున స్వామిగా ఆ శ్రీ మహావిష్ణువు వెలిసారు. పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా పిలువబడుతుంది. హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత వరాహుడు ఈ కొండపైనే నివసించాడు. ఈ తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇవ్వడంతో వారు భృగు మహర్షిని త్రిమూర్తుల వద్దకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను పొందిన భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వాళ్ళు భృగువుని గుర్తించలేదు. చివరిగా ఆయన శ్రీ మహావిష్ణువుని సందర్శించినప్పుడు మహావిష్ణువు కూడా భృగు మహర్షిని గమనించినట్లుగా వ్యవహరించడంతో కోపం పొందిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతీపై తన్నడంతో దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను
వత్తేటప్పుడు ఆ పాదంలో కలిగిన శ్రీ మహావిష్ణువు చిదిమేస్తాడు. అప్పుడు విష్ణువు హృదయంలో నివసించే లక్ష్మి భృగు మహర్షి చేసిన పనికి అవమానంతో వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్హాపూర్ వెళ్తుంది. ఈ కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి నివసించే సమయంలో అక్కడ కొల్హాసుర అనే రాక్షసుని ఓడిస్తుంది. కొల్హాపూర్లో లక్ష్మీదేవిని అంబాబాయిగా ప్రేమతో పిలుస్తారు అక్కడ భక్తులు. అప్పటి నుంచి ఆ కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయంలో దేవతగా పూజలు అందుకుంటోంది భక్తుల చేత. అప్పుడే శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి మానవ రూపం పొంది శ్రీనివాసుడుగా లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుంటాడు. ఈ తిరుమల కొండలలోనే ధ్యానం మొదలుపెట్టిన శ్రీనివాసుని గురించి లక్ష్మికి తెలిసి లక్ష్మి శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారిపోతారు. ఆ ఆవు దూడలను తిరుమల కొండలను పరిపాలించే చోళరాజులకు లక్ష్మి అప్పగిస్తుంది. అప్పుడు ఆ ఆవు ప్రతిరోజు మేతకు వెళ్ళినప్పుడు శ్రీనివాసునికి పాలు ఇవ్వడం చేస్తూ ఉంటుంది. అది ఒకరోజు ఆ పశువుల కాపరి చూసి ఆ ఆవుని కర్రతో కొట్టబోయేగా ఆ శ్రీనివాసుడికి గాయం అవుతుంది. అప్పుడు శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధాలను రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసునిగా మారుతామని శ్రీనివాసుడు శపిస్తాడు. అప్పుడు ఆ రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా ఆ రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తెగా పుట్టిన పద్మావతిని శ్రీనివాసుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణుకు ఇచ్చి వివాహం చేయమని చెప్తాడు. ఆ తర్వాత శ్రీనివాసుడు అక్కడి నుంచి వకులమాత ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వైవరాన్ని శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి చేసిన గాయం వల్ల శ్రీనివాసుడి తలపై గాయమై జుట్టుపోయిన మచ్చను గమనిస్తుంది ఆ గంధర్వైవరాని. అప్పుడు ఆమె భక్తిపూర్వకంగా తన జుట్టును కత్తిరించి గాయమై మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాసుడి తలపై అద్భుతంగా జత చేస్తుంది. అప్పుడు శ్రీనివాసుడు ఆమె భక్తికి చలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి శ్రీనివాసుడి భక్తులు జుట్టు కత్తిరించి దానం చేస్తారని దానిని స్వీకరించమని గంధర్వయువరాణి నీలకు ఆదేశిస్తాడు. సారీ గాయస్, చెప్పాలంటే ఈ తిరుమల పురాణం ఇంకా చాలా ఉంది. సో అంతా ఈ ఒక్క వీడియోలోనే వివరించలేను కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం తిరుమల గురించి ఇక్కడితో ఆపి నెక్స్ట్ ఈ బ్రహ్మోత్సవాల గురించి చెప్పుకుందాం. బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని చెప్పుకుంటారు, తర్వాత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని చెప్తారు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని 3 రకాలుగా చెప్పుకుంటారు ఈ బ్రహ్మోత్సవాల గురించి. సో భక్తులైతే ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చాలా అత్యధికంగా వస్తుంటారు. కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తిగా దర్శించుకొని అద్భుతమైన అనుభూతిని పొందుతారు. సో నేను కూడా ఇలాగే బ్రహ్మోత్సవాలకి వీలైనప్పుడు వెళ్తూ ఉంటాను, జరిగిన ప్రతి ఏడాది కూడాను. సో మీరు కూడా ప్రతి ఏడాది లేదా వీలైన ప్రతిసారి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి స్వామివారిని దర్శించి ఆ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కాండి. అంతేకాకుండా చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్న మీరు ఈ కోనేరులో స్నానం అవ్వచ్చు, తర్వాత బ్రహ్మోత్సవాల సమయంలో చక్ర స్నానం జరుగుతుంది, అదే పుష్కరిణిలో. సో ఆ సమయంలో అవ్వచ్చు, ఎప్పుడు మీరు
స్నానం చేసినా కూడా మీ మీ జీవితంలో మీరు ఏ అపరాధాలు అయితే చేసుంటారో అవన్నీ కూడాను పరిష్కారం అయిపోతాయనేసి భక్తులు చాలా నమ్ముతారు. సో, మీరు కూడా